అసెంబ్లీలో బాలకృష్ణ మాటలకు చిరంజీవి కౌంటర్ ఇచ్చారు. జగన్ తనని సాదరంగా ఆహ్వానించారంటూ చిరంజీవి చెప్తున్నారు. గత సీఎం జగన్ ఆహ్వానంతోనే తాడేపల్లికి వెళ్ళామని చిరంజీవి గుర్తు చేస్తున్నారు. సినీ పరిశ్రమ ఇబ్బందులను జగన్కి చెప్పానని, టైం ఇస్తే అందరం కలిసి వస్తామంటూ తాను ముందు చెప్పానని, కోవిడ్ వల్ల కేవలం 5గురే రావాలంటూ పేరున్నాని చెప్పారని, 10 మందితో వస్తానంటూ తాను చెప్తే జగన్ ఓకే అన్నారని, బాలకృష్ణకు ఫోన్ చేస్తే ఆయన అప్పుడు అందుబాటులోకి రాలేదని, నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను తిరిగి పెంచిందని, ఆ నిర్ణయంతోనే వీరసింహారెడ్డి కానీ లేదంటే వాల్తేరు వీరయ్య సినిమాలకు టికెట్ల రేట్లు పెరిగాయని, దానివల్ల డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు అందరూ లాభపడ్డారు అనే విషయాన్ని చిరంజీవి ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆయన విదేశాల్లో ఉన్నందున డైరెక్ట్గా మాట్లాడలేక ఒక పత్రికా ప్రకటన ద్వారా ఆయన ఈ వివరాలను విడుదల చేసే ప్రయత్నం చేశారు. మనందరికీ తెలిసిందే, కామినేని మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు బాలకృష్ణ చేసినటువంటి కౌంటర్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ చిరంజీవి పేరు తీసుకురావడం, అక్కడ ముందు సినిమాటోగ్రఫీ మంత్రి మాట్లాడతానంటే కాదు అలా కుదరదని చెప్పేసి చిరంజీవి చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారని, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడారని, అప్పుడు కొంత అవమానకరంగా వాళ్ళని ట్రీట్ చేశారు అనే విషయం చర్చకు వచ్చిన నేపథ్యంలో బాలకృష్ణ కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు తనని ఎవరు కలిసే ప్రయత్నం చేయలేదని, లేకపోతే అప్పుడు చిరంజీవి కోప్పడితేనే ఆయన వచ్చారా, అదంతా లేదు అని చెప్పే ప్రయత్నం చేయడం, ఇవన్నీ మనం చూసాం. అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ, బాలకృష్ణ చాలా సీరియస్గా మాట్లాడారు. ఈ నేపథ్యంలో తన పేరుని ప్రస్తావనకు తీసుకురావడం వల్ల, అసెంబ్లీలో బాలకృష్ణ తన పేరుని ప్రస్తావనకు తీసుకురావడం వల్ల అప్పుడు జరిగినటువంటి విషయాలను తాను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను అంటూ చిరంజీవి ఒక పత్రికా ప్రకటనను రిలీజ్ చేశారు, ప్రెస్ నోట్ని రిలీజ్ చేశారు. దానికి సంబంధించి ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతోంది. చిరంజీవి రిలీజ్ చేసినటువంటి ఒక పత్రిక, ఆ పత్రికా ప్రకటన నా దగ్గర ఉంది. నేను మరికొద్దిసేపట్లో మీకు క్లియర్గా చదివి వినిపించబోతున్నాను. బట్ బిఫోర్ దట్ క్లియర్గా ఆయన మెన్షన్ చేసింది, సినిమాటోగ్రఫీ మంత్రితో తాను కొంతమంది ప్రొడ్యూసర్లు తన దగ్గరికి వచ్చారు అప్పుడు టికెట్ల రేట్ల విషయం గురించి మాట్లాడడానికి. ఈ నేపథ్యంలోనే ఆయన ముందుగా సినిమాటోగ్రఫీ మంత్రితో మాట్లాడారు. కోవిడ్ సమయం కాబట్టి 5గురే రావాలని చెప్పి ఆయన చెప్పారు. లేదు మేము 10 మంది వస్తామని చెప్పి నేను చెప్పానని చెప్పి చిరంజీవి చెప్పారు. ఈ నేపథ్యంలోనే దానికి ఓకే అంటే పలువురు ఎవరెవరైతే వెళ్ళారో అప్పుడు వాళ్ళందరి పేర్లు మెన్షన్ చేస్తూ మేము అందరం వెళ్ళాము, సాధారణంగా ఆహ్వానించారు. మేము ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే ఐ డినై దిస్ అండి, అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడి వేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇది అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good. సో బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. నేను క్లారిటీ ఇవ్వడానికి చెప్తున్నాను అంటూనే అప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గురించి ఆయన వర్షన్ ఆయన చెప్పారు. చిరంజీవి గారు అడిగారా, ఆయన అడిగితే ఈయన వచ్చారా అన్నట్లుగా బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. ఇప్పుడు తన పేరు ప్రస్తావనకు తీసుకొస్తూ, అసెంబ్లీలో ఆయన పేరును ప్రస్తావనకు తీసుకొస్తూ ఈ విషయం గురించి మాట్లాడిన నేపథ్యంలో గత ప్రభుత్వం గురించి, గత ప్రభుత్వం వైఖరి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి గురించి, పేరు నాని గారి గురించి ఇవన్నీ మాట్లాడిన నేపథ్యంలో ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వాల్సి వస్తుంది అంటూ చిరంజీవి గారు చేసినటువంటి
చిరంజీవి గారు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ నా దగ్గర ఉంది, పత్రికా ప్రకటన నా దగ్గర ఉంది. దాంట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అవన్నీ మీరు చూస్తున్నారు. ఇప్పటికే కొన్ని నేను చదివి వినిపించాను. ఈ అంశాలకు సంబంధించి ఆర్టీవీ ఒక ప్రశ్న అడిగింది. ఈ విషయంలో ఎవరు కరెక్ట్, బాలకృష్ణ గారు కరెక్టా, చిరంజీవి గారు కరెక్టా అంటూ ఒక ప్రశ్న అడిగింది. దానికి సంబంధించి ఇప్పటికే చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. మీరు కూడా రెస్పాండ్ అవ్వచ్చు. అలాగే అట్ ద సేమ్ టైం ఈ అంశానికి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాలు మాతో పంచుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు, డైరెక్ట్గా కాల్ చేసి కూడా నాతో మాట్లాడవచ్చు. ఎవరి వర్షన్ని ఎలా చూడాలి? గతంలో కూడా చాలా పెద్ద గందరగోళం జరిగింది కదా. సినిమా ఇండస్ట్రీ నుంచి ఇంత పెద్దలు వెళ్తే అవమానించారని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు బాలకృష్ణ గారు రెస్పాండ్ అయినటువంటి తీరు కూడా మనం చూస్తున్నాం. దీనిలో ఎవరి వర్షన్ మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే అంశానికి సంబంధించి, అండ్ మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు ఈ విషయాన్ని అనే అంశానికి సంబంధించి మీరు కూడా రెస్పాండ్ అవ్వచ్చు, నాతో మాట్లాడవచ్చు, కాల్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు, ఆ పోల్లో మీ అభిప్రాయాలను తెలియజేయచ్చు. ఎప్పటికప్పుడు నేను కామెంట్స్ చదివి వినిపిస్తాను. మీరు మాట్లాడాలనుకుంటే మీతో నేను మాట్లాడతాను, మీ కాల్స్ కూడా నేను తీసుకుంటాను. ఎవరి వర్షన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేది మీరు చెప్పొచ్చు. బట్ ఒక చిన్న రిక్వెస్ట్, దయచేసి ఎవరు కూడా పర్సనల్గా బాలకృష్ణ గారు కానీ లేదంటే చిరంజీవి గారిని ఉద్దేశిస్తూ కానీ లేదంటే ఏ నాయకులను ఉద్దేశిస్తూ అయినా సరే పర్సనల్గా దయచేసి మాట్లాడొద్దు. అలాంటి పర్సనల్గా హర్ట్ఫుల్గా ఉండేటువంటి వ్యాఖ్యలకు మాటలకు దూరంగా ఉందాం. జస్ట్ ఇన్సిడెంట్ని మాత్రం అర్థం చేసుకొని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మీ కాల్స్ తీసుకునే ముందు లేదంటే మీతో నేను మీ కామెంట్స్ నేను చదివే ముందు, ఆ పోల్కి సంబంధించిన డీటెయిల్స్ చూసే ముందు ఒకసారి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్తో మాట్లాడబోతున్నాను. ముందుగా కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మరొకసారి చిరంజీవి గారు ఎక్కడో విదేశాల్లో ఉండి దీనికి సంబంధించి రెస్పాండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఆయన రెస్పాండ్ అయ్యారు, ఆయన సీరియస్గా తీసుకున్నారు ఈ అంశాన్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఏ సందర్భంలో ఈ టాపిక్ వచ్చింది, అది ఎటు తిరిగి ఎటుపోతుంది, చిరంజీవి గారు రెస్పాండ్ అవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది, అట్ ది సేమ్ టైం బాలకృష్ణ గారు కొంచెం అగ్రెసివ్గా మాట్లాడడాన్ని కూడా మనం చూడొచ్చు. సో మీ ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? చేస్తున్నాడు ఈ ఇష్యూ అసెంబ్లీలో ఎవరైతే కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో జరిగిన అంటే సినీ పెద్దలు విజయవాడకి వచ్చినప్పుడు లేదు విజయవాడకి కలవడానికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ఎగ్జాంపుల్ గా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు మీద కామినేని శ్రీనివాస్ మాట్లాడిన మాటలు అయితే అది వైసీపీ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఆ రోజు జరిగిన సంఘటన కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు కూడా చాలా సత్యదూరమైన వ్యాఖ్యలు. చిరంజీవి గారు వచ్చినప్పుడు కావచ్చు, చిరంజీవి గారు ఇంటికి వచ్చినప్పుడు కావచ్చు, పర్సనల్ గా ఆయన తన కుటుంబంతో వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతి రెస్పాండ్ అయిన తీరుని వాళ్ళు ఇప్పుడు ఆ రోజు జరిగిన వీడియోని కూడా వైసీపీ మీడియా బాగా గట్టిగా ట్రోల్ చేస్తుంది ఈ రోజు. ఆ తర్వాత జరిగిన సినీ పెద్దల మీటింగ్ తర్వాత జరిగిన అంశం మీద కూడా కొంత సీరియస్ గానే ఈ వ్యవహారం మీద మాట్లాడుతుంది. అయితే ఈ రోజు కామినేని శ్రీనివాసరావు అసెంబ్లీలో మాట్లాడుతూ చిరంజీవి మొత్తం మీద ఆ రోజు కలవడానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదు, ఆ టైంలో చిరంజీవి వ్యవహారం అంతా నడిపాడు అని చెప్పే ప్రయత్నం చేసిన వెంటనే దాని తర్వాత వెంటనే యాక్చువల్ గా అయితే బీజేపీ నాయకుడిగా బీజేపీ ఎమ్మెల్యేగా ఆయన మాట్లాడిన తర్వాత వెంటనే